నువ్వే మంచి ష్రూడ్ బిజినెస్ మ్యాన్వి. అంటే ఏ సీజన్లో ఏమేమి అమ్మాలి? మనకి సీజన్ పండగ వచ్చింది కాబట్టి కంపల్సరీ సేల్ ఉందన్నమాట. ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కదా, దీనివల్ల లాభం ఏంటి? జిఎస్టీ వచ్చిందల్లా అంటే కొంత ముందు 18 ఉండేది కదా, ఇప్పుడు కొంచెం తగ్గించారు. దానివల్ల ఇంకొంచెం తక్కువ అమ్మగలుగుతున్నాం. ఎవరు కస్టమర్ 20 రూపీస్ అమ్మేవాళ్ళం కదా, ఇప్పుడు 6 కలిపి 100 ఇవ్వగలుగుతున్నాం. అంటే 5 కొంటే 1 ఉచితంగా వస్తుంది. కొంటున్నారు అందరూ? కొంటున్నారు సార్. జిఎస్టీ వల్ల అన్ని తగ్గాయి ధరలు. అవును సార్. దీనివల్ల లాభమా నష్టమా ఈ జిఎస్టీ తగ్గించారు? చాలా మందికి కూడా 10% తగ్గినట్టే సార్. ప్రతి ఐటమ్ ఇప్పుడు నిత్యావసర వస్తువులు 100కి 5 రూపాయలు తగ్గినట్టేగా. ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐలో కూడాను 10% తగ్గింది సార్. ఇప్పుడు బైక్ కొనంటే దాదాపు 10,000 రూపీస్ తగ్గించారు సార్. హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది, లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గింది. వరకు 100కి 18 రూపాయలు 12 రూపాయలు ఉండేది పడా, ఇప్పుడు అది కూడా తీసేశారు 0. ఓకే. అంటే ఇంతకు ముందు నేను 10,000 కట్టిన దాన్ని ఇప్పుడు జిఎస్టీ ద్వారా ఇంకో తగ్గింది. గుడ్. నమస్కారం. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మదండి. ఓకే అమ్మా. బాయ్.